మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో ఘటన. బతికి ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించిన రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం. రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు. 2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు. ఇద్దరు రైతుల పేరుతో వచ్చిన 10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు. ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన భాగోతం. పోలీసులు వచ్చేలోపు ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోయిన శ్రీను, మల్లేశం కుటుంబాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి రైతు బీమా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాము. వీళ్ళు ఎవరు లేరు, ఇళ్లలో ఎవరు లేరు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళను చట్టరీత్యా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని చేసి పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఇంట్లో ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.